నేను మీ డాక్టర్ దివ్యారెడ్డి. ఈ పర్టికులర్ పేషెంట్ చూసారు కదా, చాలా హెవీ స్వెల్లింగ్ పెట్టుకొని వచ్చారు. తను అడిగితే తను జెండు బాంబు పూసానని, లైక్ వేడి కాపటం పెట్టానని, పంటి నొప్పి తగ్గుతుందని, అందుకోసమని అలా చేశానని చెప్తున్నారు. అది చాలా రాంగ్ అజంప్షన్. చాలా మంది అలా చేస్తుంటారు, వేడి కాపటం పెట్టొస్తుంటారు, జెండు బాంబు రాయటం ఇలా చేస్తుంటారు. అది చాలా తప్పు. ఎప్పుడైతే వేడి కాపటం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ చెడిపోయిన పన్ను కానీ, లేకపోతే పెరికోరనైటిస్ జ్ఞానదంతం దగ్గర కానీ, లేకపోతే గమ్ ఇన్ఫెక్షన్ ఏదో ఒక దాని వల్ల ఆ నొప్పి స్వెల్లింగ్ వచ్చి ఉంటుంది. ఆ పర్టికులర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో మనం ఎప్పుడైతే వేడి కాపటం పెట్టామో ఈ ఇన్ఫెక్షన్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఆ బ్లడ్ ఫ్లో, ఆ ప్రవాహం ఆ ఏరియాలో పెరిగిన దానివల్ల ఇంకొంచెం స్వెల్లింగ్ ఎక్కువ అయిపోవటము, ఇంకొకటి వచ్చేసి వేడి తగిలినప్పుడు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటం ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుంది, టూత్ పెయిన్ ఇంక్రీజ్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ స్వెల్లింగ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇలాంటి టైంలో కంపల్సరీగా డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. డెంటిస్ట్ని కలవటం చాలా ముఖ్యము. లైక్ అండర్లైన్ కాజ్ తెలియాలి కదా, లైక్ దేనివల్ల అనే దానికి. అంతకు ముందర ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదన్నా చేసుకోవాలంటే కోల్డ్ ఫర్మెంటేషన్స్ మంచివి. చల్లటి ఐస్ ప్యాక్స్ పెట్టుకోవటము ఆ స్వెల్లింగ్కి, బుగ్గకి, అలాంటివి చేయటం మంచిది. నో టు జెండు బాంబ్స్ అండ్ హీట్ ఫర్మెంటేషన్ ఫర్ టూత్ ఏక్స్.